ఎమ్మెల్సీ కుప్పం వైసీపీ నేత భరత్ పై గుంటూరు ఆరండల్పేట పిఎస్ లో కేసు నమోదైంది. శ్రీవారి సేవా టికెట్స్ అమ్ముకున్నారంటూ ఓ వ్యక్తి కంప్లైంట్ చేశాడు. వైసీపీ ఎమ్మెల్సీ కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ పై కేసు నమోదైంది. భరత్ తో పాటు ఆయన పిఆర్ఓ మల్లికార్జున పైన కేసు నమోదు చేశారు గుంటూరు అరండల్పేట పోలీసులు. తిరుమల దర్శనం కోసం సిఫార్సు లేఖల్ని అమ్మినట్టు భరత్ పై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశాడు. తోమాల సేవకు 3 లక్షల రూపాయలు వసూలు చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వివరాలని గుంటూరు పోలీసులకు చూపించాడు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించిన ఎమ్మెల్సీ భరత్ బ్యూరోక్రాట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తాను ఉన్నత విలువలతో బతుకుతానని చెప్పారు. స్వామివారి సేవా టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ తనకు పట్టలేదని, అసలు తనకు మల్లికార్జున అనే పేరున్న పిఆర్ఓనే లేరని చెప్పారు. కుప్పంలో చంద్రబాబుపై తను పోటీ చేశానని, అక్కడ ఆయన ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానని కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు భరత్. భగవంతుని లెటర్లు గాని ఇంకోటి గాని అమ్ముకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు, అది ఎప్పటికీ కూడా రాదు. ఈ మల్లికార్జున్ ఎవరో, మరి వాళ్ళు ఆ రాసినటువంటి పేర్లు ఎవరెవరు అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఎవరెవరో కూడా మేము కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. తనపై చేస్తున్న ఈ కుట్రను ధీటుగా ఎదుర్కొని నిలబడతానని చెప్పిన ఎమ్మెల్సీ భరత్ కేసును సరైన మార్గంలో పోలీసులు ఎంక్వైరీ చేయాలని, అసలు నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.